మోస్ట్లీ ఏం చేస్తారంటే ఈ బేబీస్ జనరల్గా ఇది కేస్ స్టడీస్ ఇప్పుడు కూడా నడుస్తుంది అనమాట. సో ఫీటస్లోనే అడ్వైస్ ఇస్తారనమాట, అంటే నీకు బేబీ ఇలా పుట్టే ఛాన్స్ ఉంటుంది, సో మీరు కావాలనుకుంటే అబార్ట్ చేసుకోవచ్చు. ఇల్లీగల్ చెప్తున్నా అదిగా, కొంతవరకు ఇల్లీగలే. బట్ ఏంటి అంటే ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బేబీ పుట్టింది, ఇఫ్ దేర్ ఫాదర్ కండిషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ కండిషన్ ఎకనామికల్గా వెరీ వీక్, ఎకనామికల్గా వీక్ అనమాట. ఆ వీక్ ఆ బేబీని కనినప్పుడు ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కేర్, రైట్? మనీ కావాలి, ఎవ్రీథింగ్ వుడ్ బి దేర్, రైట్? సో ఇదంతా కావాలి, వాళ్ళు సపోర్ట్ చేయలేరు కదా. సో ఏంటి అంటే కొంతమంది అడ్వైస్, అదే ఎథికల్ కన్సిడరేషన్, అదే అనమాట. ఎథికల్ కన్సిడరేషన్ ఏంటంటే అడ్వైస్ ఇస్తారనమాట. అందుకే మనకి ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కూడా తీసుకుని 24 వీక్స్ వరకు ఉంది, అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్లో రేప్ కేసులో అన్నమాట 24 వీక్స్ వరకు మనకు ఉందన్నమాట. బట్ మిగిలిన ముందిట్లో మటుకు మనం తీసేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనం ఎప్పుడు తెలుస్తుంది అంటే మోస్ట్లీ నీకు ఒకవేళ ప్రీవియస్ జనరేషన్లో ఎక్కడైనా బై మిస్టేక్ మీ వాళ్ళు ఎక్కడైనా సరే ఇది ఉంది అంటే మటుకి మనం పెడిగ్రీ అనాలిసిస్ చేయించుకుంటాం. పెడిగ్రీ అనాలిసిస్ చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది దాన్ని బట్టి నీ బేబీలో అనలైజ్ చేస్తారనమాట, అగైన్ తీసి అనలైజ్ చేస్తారు. సో ఏంటి అంటే ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మోస్ట్లీ ఏంటి అంటే మన థాట్ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుందంటే బేబీ మంచిగానే పుడుతుంది అనుకుంటాం, మోస్ట్లీ అలానే అనుకుంటాం, బేబీ మంచిగానే పుడుతుంది అనుకుంటాం. బట్ డిఫార్మిటీ అయ్యాకే కదా మనకు తెలిసేది. సో మోస్ట్లీ ఏంటంటే పెడిగ్రీ అనాలిసిస్ అనేది ఇప్పుడు క్లాసిక్, అదే టాప్ పీపుల్ ఎవరైతే చేస్తున్నారో డబ్బులున్న బాగున్న బాగా ఏం చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ వాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారు, పెడిగ్రీ అనాలిసిస్ చేసుకుంటున్నారు. తర్వాత ఈ మధ్య ప్రాసెస్లో ఉన్నప్పుడు జీన్ ఎడిటింగ్ చేసుకుంటున్నారు.